అన్ని కోట్ల ఆస్తులు మనం చిన్న ఉన్నప్పటి నుంచి సుమాక యాంకరింగ్ చేస్తుంది. ఆమెకే లేవు, ఈమెకే నుంచి వచ్చింది. మరి అమాయకురాలు అయినప్పుడు ఇన్ని రోజుల నుంచి ఎందుకు బయటికి రావట్లేదు? అదే మంగ్లీ కేసు ఒక్కొక్క రోజు ఒక్కొక్క కోణంలో తిరుగుతుంది కదా, ఎట్లా చూస్తున్నాం? రోజు కళ్ళతో చూస్తున్నాం, సోషల్ మీడియా చూస్తున్నాం. చూసుడేముంది, చేసింది నిజమే కాబట్టి పోతూనే ఉంది. ఆమె ఆస్తులు మొత్తం చెక్ చేయాలని చెప్పేసి వచ్చింది. ఆమె ఆస్తులు అక్రమంగా ఏమైనా సంపాదిస్తే ఖచ్చితంగా సీల్ చేస్తామని చెప్పేసి అయిపోయింది ఆ ముచ్చట. ఖచ్చితంగా చేయాల్సిందే. ఇండస్ట్రీలో ఇప్పుడు సుమాకకే లేవు అన్ని ఆస్తులు, అన్ని కోట్ల ఆస్తులు మనం చిన్న ఉన్నప్పటి నుంచి సుమాక యాంకరింగ్ చేస్తుంది. ఆమెకే లేవు, ఈమెకే నుంచి వచ్చింది? ఎట్లా సంపాదించింది? ఇప్పుడు రాజకీయ నాయకులు లేరా, రౌడీ షీటర్ లేరా, ఎవరు లేరు? ఈమె ఇంకా ఎట్లా నుంచి వచ్చింది చూపియాలి కదా. ఖచ్చితంగా చేశారు. ఇప్పుడు ఎంతసేపు ఉన్నా నేను అమాయకురాలని, నీ నోట్లు వేలు పెట్టిన కొరకని మాట్లాడుతుంది కదా. మరి అమాయకురాలు అయినప్పుడు ఇన్ని రోజుల నుంచి ఎందుకు బయటికి రావట్లేదు? చెప్పాలి కదా, బాధితులకైతే న్యాయం అయితే చేయాలి కదా. అంటే బంజారా వాళ్ళే కొంతమంది లైక్ ప్రత్యూష రాథోడ్ కావచ్చు, సంపత్ నాయక్ కావచ్చు, వాళ్ళందరూ మీరు లేరు కదా దీంట్లో, సో మీరు లైక్ ప్రజల పట్ల నిలబడండి, వాళ్ళకు సపోర్ట్ చేయండి. మరి అంతేగా, అది వాస్తవమే. ఇప్పుడు నీకు సంబంధం లేదు, నువ్వు దాంట్లో ఇన్వాల్వ్మెంటే లేదు నీకు. మరి వాళ్ళ పక్షాన పోయి మళ్ళీ ఇంకా 2 కేసులు అయ్యి బయటికి తీసుకొస్తారుగా. నువ్వు జెన్యున్ గా బయటికి రావచ్చు, దాంట్లో ఇబ్బంది లేదు. ఇప్పుడు నీ పాత్ర లేదు, అందరూ యాక్సెప్ట్ చేస్తారు, నీకు సంబంధమే లేదుగా. వాళ్ళ బాధితుల పక్షాన పో, అందరూ యాక్సెప్ట్ చేస్తారు, దానికి ఎవ్వడు వద్దన్నాడు. ఇప్పుడు 1 2 3 4 వచ్చి చెప్పిరంటే అరే నిజంగా ఇండస్ట్రీలో అమ్మాయిని తొక్కేయాలనుకుంటారు. మరి ఇంతమంది ఎందుకు వచ్చిర్రు? చిన్న పిల్లలతో సహా చెప్తున్నారు కదా, వచ్చింది మంగళకి వచ్చిందని చెప్తారు. ఎందుకు చెప్తారు? చనిపోయారు కదా, మొన్న గుండెపోటు వచ్చి చనిపోయారు కదా, 2 3 చచ్చిపోయారు. ఇంకో సావు లేక ముందుకే నువ్వు రా. నువ్వు మీడియా ఛానల్ ఉన్నాయి నీకు సపోర్ట్ గా, నువ్వు మీడియా ఛానల్ నుంచి వచ్చిన అదే మీడియా ఛానల్ తీసుకోవో, నీ స్టేట్మెంట్ చూపి, బ్యాంకుది, నీ ఆస్తులు చూపి, అందరు జెన్యూన్ అని చెప్పేసి ఎవరు ఏ మీడియా ఛానల్ అయితే నేను బ్లేమ్ చేసిందో అదే మీడియా ఛానల్ సపోర్ట్ చేస్తుంది. నువ్వు బాజర్ల పాలు పోసి తొక్కకంటే ఎవడు కుట్టాడు? నువ్వు తప్పు చేసేది బరాబర్ చేసినావు, చేసినాక నేను తప్పు చేయలేని నిజాయితీ ప్రవర్తనవే కదా మేమందరం ఒప్పుకున్నా. బయటికి రా. బాధితుల కాడికి ఎందుకు పోతలేవు? ఏం అవసరానికి పోతలేవు అంటే ఆడ నువ్వు తప్పు చేసినావు కాబట్టి పోవట్లేదు. తప్పు లేకపోతే ఖచ్చితంగా పోతాము. తప్పు చేసినావు పోతా 7 కాడికి మొత్తం వాళ్ళ కొట్టి తోలిస్తారని చెప్పేసి పోతలేవు నువ్వు. అంటే మంగ్లీ వాళ్ళతో దిగిన ఫోటోస్ అవన్నీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి కదా దాని. ఇగో ఫోటోలు దిగినామంటే తామి కొంతమంది దిగుతారు, అది పక్కకు పెడదాం. ఇప్పుడు ఆర్టిస్ట్ అన్నప్పుడు, ఒక సెలబ్రిటీ అన్నప్పుడు ఎవడైనా దిగుతాడు. కానీ ఇక్కడ ఆమె చెయ్యడం మాత్రం 100% ఉంది. ఖచ్చితంగా చేసింది మంగ్లీ. అమ్మ ఇప్పటికైనా ఆ పైసలు ఇచ్చేస్తే నువ్వు చాలా బాగుంటుంది. ఇంకా నీ గోతి నువ్వే తీసుకుంటున్నావు, ఎవరు తీసలేరు. నీకు ఎంత పెద్ద రాజకీయ నాయకుల సపోర్ట్ ఉన్నా, ఎంత సినిమా ఇండస్ట్రీ సపోర్ట్ ఉన్నా కానీ ఒకప్పుడు అందరు చేతులు ఎత్తేస్తే బాధారులు వచ్చి కూర్చోవాల్సింది. నీకంటే తోపులే పెద్ద పెద్ద హీరోలే రోడ్లు పట్టుకొని అడుక్కొని తిన్న రోజులున్నాయి. నువ్వు అంతకన్నా గొప్పదాని ఏం కాదు. అరే ఒక్కొక్కరైతే దారుణంగా చచ్చిపోతున్నారు, ఏడుస్తున్నారు. అంతమంది ఉసురు పోసుకొని ఏం బాగుపడతారు ఆ పైసలతోటి? ఏం బాగుపడతారు? మనిషి తిననీకనే కదా ఇంకా తిండి, అన్నిట్లకన్నా ఇచ్చిండు నీకు దేవుడు, మంచి ఆఫర్ ఇచ్చిండు. ఎందుకు నీకు ఆ సావు, ఎందుకు ఆ గతర రోగము? నేను అసలు ఆడబిడ్డని, నేను గిరిజన అమ్మాయిని, నేను ఏడుస్తున్నా, బాధ. కొంతమంది గాజులే పగిలిపోతున్నాయి కదా, కొంతమంది బొట్టే జరిగిపోతుంది కదా నీ వల్ల. ఏడుస్తున్నారు తిండి తిప్పలు లేకుండా. కానీ అక్క ఇప్పుడు దీంట్లో చూసుకుంటే గ్రామాల్లో ఉన్న వాళ్ళు, తాండాల్లో ఉన్న వాళ్ళు, వాళ్ళని ఎవరిని అడిగినా గానీ 50 లక్షలు, 1 కోటి 2 కోట్లని ఎక్కువ అమౌంట్ చెప్తున్నారు కదా. ఎక్కువ అమౌంట్ చెప్పడం అంటే చుట్టాల కాడ తెచ్చుకోరు. ఇవాళ రేపు ఫోన్ కార్డులో కుక్కను కొడతా రాలుతున్నాయి పైసలు. ఎందుకు ఉండవు? ఇప్పుడు నీ కాడ 2 ఎకరాలు ఉంటారా, నేను వేరే వాని పేరు మీద చెప్పించి 1 కోటి రూపాయలు ఇప్పిస్తా. ఎందుకులే, ఉన్నాయి, కుక్కను కొడతా రాలుతున్నాయి పైసలు. బట్ కొంతమంది మాత్రం వాళ్ళు ఇచ్చింది ఒక 10 లక్షలు 20 లక్షలు అయ్యి ఉండొచ్చు, బట్ కావాలని చెప్తారు. మరి 10 లక్షలు కాదు, 10 లక్షలు అయిన పైసలు కావా? ఇప్పుడు నువ్వు 100 రూపాయలు ఇవ్వనుకన్నా అడక తింటాను, 100 రూపాయలు ఇస్తావా? మనసు చెప్తుందా నీకు? ఇప్పుడు వాళ్ళ 10 లక్షలైనా పైసలే, 10 రూపాయలైనా పైసలే, అట్నే చెప్తారు. మరి అరే వాళ్ళ పైసలు వాళ్ళకి లెక్క చేసి నువ్వు తీసుకున్నప్పుడు నీకు తెలియదా? కట్టలు లెక్క పెట్టుకునే ఫేస్ అన్నావు, సరే వాళ్ళు కాదు, కట్టలు లెక్క పెట్టుకునే ఫేస్ నే తీసుకురా ముందలకి. ఓడొద్దంటూ నిన్ను ఇన్ని రోజుల నుంచి ఎందుకు కూకున్నావు? అరే వాళ్ళ పేర్లే కాదు, వాళ్ళ మనుషులే కాదు, వాళ్ళ స్థానంలో ఇంకోరు వచ్చి డూబు సినిమాలలో కూడా 2 పెడతారు చూడు, అట్లా పెట్టిరు. చెప్పడం లేకపోతే ఈనటోని కానీ ఇజ్జత్ ఉండాలి.
ఎందుకు చేస్తారు? చెయ్యరు. సెలబ్రిటీ ఎట్లా చేస్తారు? రూల్స్ కావాలి, రూల్స్ కావాలి. అంతే మరి. ఇప్పుడు నువ్వు రోడ్డు మీద పోతే నిన్ను రెండు ఎక్కుతాడా? అదే మంగళి వచ్చిందంటే ఈ పక్క ఆ పక్క మొత్తం ఆపేస్తారు, ట్రాఫిక్ జామ్ అవుతుంది. మరి నీకు ఆమెకు అంత తేడా? నీకు రెండే కళ్ళు ఉన్నాయి, దాన్ని 4 ఉంటాయి సెలబ్రిటీలకి. అదే కదా తేడా. ఎంతసేపునా నేను తప్పు చేయలేదు, నువ్వు తప్పు చేయలే, బయటికి రా. నేను కూడా సపోర్ట్ చేస్తాను చెప్తున్నా కదా. నువ్వు తప్పు చేయలేదు, నీ పేరు చెప్పుకొని ఎవడైతే వాడుకుండో ఇప్పటి వరకు ఎందుకు స్పందించట్లేదు? చెప్పందుకని పల్ల కొట్టవా? గడవడు మేడిపల్లి స్టారా? వాడు ఒక్క మాట అన్నందుకు 24 గంటలల్లో వాడిని 7 కాడికి బజాయించిన పాపం అయితే చుట్టుకుంది కదా, మామూలు చుట్టుకుందా? ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొంతమంది అట్లాంటి వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. 24 గంటలలో వాడిని పిఎస్ లేచి 7 కాడికి బొక్కలు సుర చేసినావు. మరి ఇప్పుడు ఈ దీంట్లో ఎందుకు న్యాయం చేయట్లేదు? కొంతమంది ఒక ఆమె మాట్లాడుతుంది, వాళ్ళ భర్త చనిపోయింది అని చెప్పేసి. గవర్నమెంట్ ఏం బిక్తుంది? చీర తీసుకురా, చీర ఇస్తా, గాజులు ఇస్తా, వేసుకోమనంటే మరి ఆయన రేవంత్ రెడ్డికి చెప్పిరా, కేసీఆర్ కి చెప్పిరా, ఎవరికి చెప్పిరు? వీళ్ళు పైసలు కట్టేటప్పుడు ఏ ఎమ్మెల్యేలు చెప్పిరా, ఎంపీలకు చెప్పిరు? ఎందుకు ఆ మాటలని అట్లా? అంటే మీరు చేస్తారేమనంటే గవర్నమెంట్ కడుకోతారు. పుణ్యానికి వచ్చిందంటే తండ్రి కొడుకు తయారన్నట్టు మీరు లోపల నైట్ పైసలు కట్టుకొని అన్నిట్లో కన్ చేసుకొని గవర్నమెంట్ ఎందుకు అనేది? గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తలేరు అంటే అన్నామీల నెరవేర్చలేక వాళ్ళు చేస్తుంటే ఇంక ఇదే పెట్టుకుంటారు. మిమ్మల్ని ఓడగట్టమన్నాడు, కట్టమని గవర్నమెంట్ ఏమైనా స్కీమ్ పెడితే గవర్నమెంట్ వాళ్ళకి ఏమైనా కట్టిరా మీరు పైసలు? కొంచెమైనా దిమాకుండి మాట్లాడాలి. మీ అంతలో మీరు పైసలు కట్టుకొని మీ అంతలో మీరు చచ్చిపోయారు. ఎవడగట్టమన్నాడు? 10 రూపాయలు 20 రూపాయలు ఎవడు ఇచ్చేటోడు ఇంట్రెస్ట్ కి? 2 రూపాయలు 3 రూపాయలకే కింద మీద అవుతుంది తలకాయ. దేనికి మరి? ఆశ కైరు గోష నుండి పెట్టుకురు లద్ది. ఓడు మీరే కడుక్కోవాలి, బయట ఎందుకు అడుగుతాడు? ఇలా గవర్నమెంట్ వచ్చి అడగమంటే ఎందుకు అడుగుతారు? ఆశ 10 రూపాయల మీద వస్తుంది, 30 రూపాయలు మరి 7 అప్పుడు సంతోషపడ్డారు, ఇప్పుడు 7 గవర్నమెంట్ తిట్టొద్దు. ఎక్కడైనా హామీలు అన్న పథకాలు నెరవేర్చకపోతే తిట్టూరు, ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేస్తారు.